శివరాత్రి యాదగిరి పరోపకారం ఇదం శరీరమన్నారు పెద్దలు. సొంత లాభము కొంత మానుకొని పరుల కోసం పాటుపడబోయి అన్నారు గురజాడవారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలవారే మా శివరాత్రి యాదగిరి సార్. 1992లో ఒక చిన్న కలతో మొదలైన మీ ప్రయాణం నేడు వేల విద్యార్థుల ఆశాకిరణమయ్యింది. విద్య అంటే కేవలం పాఠాలు మాత్రమే కాదు, జీవన విధానమని బోధించిన గురువు మీరు. మీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం. మీ వినయ సంస్కారం మాకు మార్గదర్శకం. ప్రతి తల్లికి తండ్రికి ధైర్యంగా, ప్రతి విద్యార్థికి గర్వంగా నిలిచి విద్యారంగంలో మీరు చేస్తున్న విశేష కృషి అభినందనీయం, అనిర్వచనీయం. మీ సేవలతో మాకెంతో ప్రేరణ కలిగిస్తూ మునుముందుకు సాగుతోన్న మీ నమస్తే సార్, నేను శివరాత్రి యాదగిరి, ట్రస్మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. అయితే మేము యాక్చువల్గా స్టేట్లో కూడా, తెలంగాణ స్టేట్లో కూడా ఒక కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా మా యొక్క బడ్జెట్ స్కూల్స్ అనేది 12,000 స్కూళ్ళు ఉన్నాయి తెలంగాణలో. అన్ని స్కూళ్ళను ఆ విధంగా తయారు చేయాలనేటటువంటి ఆకాంక్ష మాది. అయితే మీరు ఈరోజు ఇచ్చినటువంటి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంది. అది టీచర్లందరికీ ఉపయోగమే, తర్వాత పిల్లలకు కూడా ఉపయోగమే. అది ఆ విధంగా పేరెంట్స్ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఉంది. కాబట్టి అంటే పిల్లలు ఈరోజు అంతా సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. అవును సార్. దాన్ని మనము కట్ చేయడానికి ఇట్లాంటి ట్రైనింగ్లు చాలా అవసరం పిల్లలకు. అయితే పిల్లలకు అవసరం కాబట్టి మీరు టీచర్స్కు ట్రైన్ చేస్తున్నారు. మీరు ఉన్నా లేకున్నా మీ ఆబ్సెన్స్లో వాళ్ళందరూ పిల్లల్ని ట్రైన్ చేస్తారు. ప్రతి పిల్లల్ని మీరు ట్రైన్ చేయాలంటే అవ్వదు. అది అందువల్లే సార్ ఈ కాన్సెప్ట్లో టీచర్ క్యాన్ బికమ్ ఏ సైకాలజిస్ట్ అనేది మన మెయిన్ అజెండా సార్. ఓకే, వెరీ మంచి ఎజెండాతో మీరు ముందుకెళ్తున్నారు. ఇట్లాంటి ఎజెండాతో ముందుకెళ్ళినప్పుడు మేము తెలంగాణ రాష్ట్రంలో తప్పనిసరిగా మీకు మంచి సపోర్ట్ని ఇస్తూ మరి ముందుకు తీసుకెళ్తాం. దీంట్లో మీరు చాలా రకాలైనటువంటి ప్రోగ్రాంలు ఉన్నాయి. ఇందులో 6th సెన్స్ ప్రోగ్రామ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది పిల్లలకు నేర్చుకోవాలన్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఆ తర్వాత వాళ్ళ యొక్క భావాలు కానివ్వండి, వాళ్ళ వ్యక్తిత్వం కానివ్వండి, వాళ్ళ యాటిట్యూడ్స్ కానివ్వండి, మొత్తం చేంజ్ అవుతాయి ఈ ట్రైనింగ్ తర్వాత. మనము చేయాల్సింది అదే. ఈ చేంజ్ చేయడం అనేది మనకు ఇంపార్టెంట్. అంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. అది మనం ప్రపంచానికి, ఈ భారతదేశానికి ఒక మంచి పౌరులను అందించాలి. కాబట్టి ఆ మంచి పౌరులను అందించాలంటే మీలాంటి వాళ్ళ ట్రైనింగ్స్ చాలా అవసరం. ప్రతి స్కూల్లో కూడా అవసరం. ఇవాళ టీచర్లు కూడా ఎలా ఉన్నారంటే, గతంలో నేను 33 సంవత్సరాల క్రితం స్కూల్ పెట్టాను. అప్పుడు టీచర్లు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు ఒక మంచి ఇంటెన్షన్తో పనిచేసేది, ఒక విజనరీతో ఇంటెన్షన్తో పనిచేసేది, ఓలాటెడ్గా పనిచేసేది. ఇప్పుడు టీచర్లు అలా లేరు, అంతా కమర్షియల్. ఇప్పుడు అంతా దాదాపుగా మన అందరూ తెలుసు, ప్రతి వ్యక్తి కూడా కమర్షియల్. ఏ డ్యూటీ చేసినా కూడా అప్పటి వరకే చేస్తారు. అది అకౌంటబిలిటీగా చేస్తున్నారు, ఓలాటెడ్గా చేయట్లేదు. ఏదైనా ఉంది అంటే దాన్ని డీప్గా వెళ్ళి సబ్జెక్టును కూడా చెప్పేంత టీచర్స్ దొరకటం ఇవాళ సమాజంలో చాలా తక్కువ అయిపోయింది. అంటే టీచర్ అనేవాడు డాక్టర్ను తయారు చేయాలి, యాక్టర్ను తయారు చేయాలి, అందరి పోలీసులు తయారు చేయాలి, అందరిని తయారు చేయాలి. కానీ మన టీచర్ల కోసం ఎవరైనా పిల్లలు మేము టీచర్లు అవుతాము అని ఎవరు కూడా గొప్పగా చెప్పలేనటువంటి పరిస్థితి వాళ్ళ సమాజంలో. ప్రతి పేరెంట్ కూడా ఏం చేస్తున్నాడంటే, మీ అబ్బాయిని ఏం చదివిస్తామంటే ఒక డాక్టర్ కానీ, ఒక ఏదో ఇంజనీర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఇంకా రకరకాలుగా ఒక అడ్వకేట్ కానీ అట్లా చెప్తున్నారు. కానీ నేను ఒక టీచర్ను తయారు చేస్తాను, నా పిల్లల్ని ఈ సమాజం కోసం ఉపయోగపడతాము అనేటటువంటి ఆలోచన ఎవరికి కూడా లేదు ఇక్కడ. కాబట్టి ఇట్లాంటి ఎంకరేజ్గా పిల్లలకు కానివ్వండి, టీచర్లకు కానివ్వండి, ఒక మంచి కాన్సెప్ట్తో మీరు ముందుకెళ్తా ఉన్నారు. తప్పకుండా మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకెళ్తాం. మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా పిల్లలు, మా ప్రైవేట్ పాఠశాలల్లో, బడ్జెట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ మీ యొక్క సహకారం అవసరం, ఆ టీచర్లకు అవసరం, ఆ స్కూల్స్కి అవసరం. కంపల్సరీగా మీకు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తాం సార్. ఇలా మాకు సపోర్ట్గా ఉండాలి అన్ని స్కూళ్ళకు. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్.